9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ జాబితాల తయారీలో పూర్తి నిష్పక్షపాతం వ్యవహరిస్తాం స్పష్టం చేసిన మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్. రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచన. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సూచించిన టూ టౌన్ సీఐ మహ్మద్ అజవుద్దీన్. సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన మహబూబ్ నగర్ జిల్లా సైబర్ వారియర్స్. డీజీపీ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేత. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ జాబితాల తయారీలో పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్లపై సమగ్ర సర్వే నిర్వహించి దాని వివరాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఓటర్ లిస్టులు రూపొందిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఇక ప్రజలందరూ ఓటర్ సర్వేలో సహకరించి తమ వివరాలు సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ సింపుల్గా ఇదంతా మ్యాపింగ్ కానీ తర్వాత ప్రెజెంటేషన్ కానీ వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ మొత్తం జూను నెలల్లో 2025 జూన్లోనే కంప్లీట్ అయింది. నేను జూన్ 24th వచ్చాను. అక్కడ ఉన్నటువంటి అదే దాంట్లో ఎలక్ట్రల్ డ్రాఫ్ట్ ప్రకారం మాత్రమే మేము ముందుకు వెళ్తాము. తర్వాత అప్పుడు చేసినటువంటి మ్యాపింగ్ ప్రకారమే ఎలక్షన్ రేపు జరుగుతుంది. అందులో ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. మా దృష్టికి కూడా వచ్చింది, మా కంటికి కూడా కనిపించింది. సో అనుకోని కొన్ని విలేజెస్ ఓట్లు, రూరల్కి సంబంధించిన ఓట్లు అందులో ఉండడం జరిగింది. కొన్ని ఓట్లు ఇక్కడ ఈ ఇంట్లో 10 మంది ఓట్లు ఉంటే ఒక ఓటు అవతలికి పోవడం జరిగింది, అక్కడిక్కడ పోవడం జరిగింది. అటువంటివన్నీ మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఏ పరిస్థితుల్లో కూడా మా పరిధి దాటి ఎటువంటివి కూడా చేయడానికి వీలు లేదు. వచ్చినటువంటి అన్ని అబ్జెక్షన్స్ను మేము ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము. వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఈ సమస్య దీన్ని పరిష్కరించడానికి మార్గం ఏదని వాళ్ళే చూస్తారు. మాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ చాలా పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. చాలా మంచిగా చేస్తాం. మా మిత్రులు, శ్రేయభిలాషులు, మా పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా అందరం కలిసి ఎలక్షన్ ముందుకు వెళ్తాము. ఇటు సమావేశానికి వచ్చిన విజయ్ గాంధీ నాయక్ గారు, మా అప్పన్న గారు, తర్వాత మా యజాజ్ గారు, సార్ విజయ్ భాస్కర్ గారు, తర్వాత మా సీనయ్య, వీళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ ఒకసారి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. నేను ఒక్కనే ఉంటాను అనుకున్న స్టేజ్ మీద వీళ్ళందరూ వచ్చినందుకు కొద్దిగా నాకు ఈరోజు మాట్లాడుతున్నాను. నేను మా మీడియా ముందలకు కానీ లేకుంటే మైక్రోఫోన్ ముందు పట్టుకొని ఎప్పుడు జరగలేదు. సరే నేను ఏం మాట్లాడుతున్నాను అర్థం కాకుండా చెప్పుకుంటూ పోతున్నాను. మొత్తం మీద పాలమూరు ప్రజలందరికీ, మహబూబ్నగర్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి అధికార పార్టీ ఉండని, ప్రతిపక్షాలు ఉండని, ఎటువంటి వాళ్ళు ఉండని, అందరికీ సమన్వయంగానే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ తక్కువ ఉండదు. అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో. ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు ఎలక్షన్ గురించే నాతో మాట్లాడలేదు. ప్రతిరోజు మాట్లాడతాడు కానీ ఎలక్షన్ ఏం జరుగుతుందని కూడా అడగలేదు. ఎప్పుడు కూడా ఈ దీంట్లో ఆయన ఇన్వాల్వ్ కాడు. సో అందరికి అదే ఉంది. ఇందాక కొంతమంది మిత్రులు పార్టీలో వాళ్ళు చెప్పారు, ఎవరికైనా మీరు ప్రలోభాలకు లొంగకండి అంటే, ప్రలోభాలకు లొంగని వాళ్ళకు కూడా తెలుసు. బట్ రాజకీయానికి లొంగుతా అని అనుకున్నాడు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటిది, ఇంతవరకు కాదు, రేపు 4 రోజులు అయితే నోటిఫికేషన్ షెడ్యూలే వస్తుంది. ఎవరు చెప్పినా ఏముంటుంది, అటువంటిది ఏముండదు. ఖచ్చితంగా మా హయ్యర్ అఫీషియల్స్, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, మా సిడిఎంఏ గారు, ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరి నిర్ణయాల ప్రకారమే ఉంటాయి. నేను స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి ఏముండదు. కనుక దయచేసి ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నేను చాలా మనిషిని కనిపించడానికి, నేను చూడడానికి వేరుంటే అది ఉంటాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇందాకనే చెప్పినా నేను, ఇట్లా అవుతుంది అంట కదా, ఇట్లా అవుతుంది అంట కదా అని అంటారు. అట్లా కాకుండా నిజం ఏమని ఉంటే నిర్భయంగా చెప్పండి. ఖచ్చితంగా నా తప్పేది ఉందంటే నాకు తప్పు చూపించండి. కానీ ఉత్తగా ఏదో ఒక మాటని మేము ఉద్యోగ నిర్వహణలో కొంత బాధాభరితంగా ఈరోజు మార్నింగ్ మీరు అన్నారంటే సాయంత్రం వరకు బాధనే ఉంటుంది. అట్లా కాకుండా ఖచ్చితంగా ఏదన్నా మేము తప్పులు చేసినట్టయితే, మీరు ఈ తప్పు చేసిండ్రు సార్ అని చెప్తే దాన్ని సరిదిద్దుకుంటామా, ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తామా, ఆఫీసర్లు చూసుకుంటారు. మీ అందరి సహకారానికి ఈరోజు మీరందరూ వచ్చి సహకరించినందుకు
థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి, కలుద్దామండి. థ్యాంక్ యూ. చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ వినియోగించాలని, అధిక వేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జి ఇందిరా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ వారమంతా 5/1/2026 నుంచి 9/1/2026 వరకు రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము డిఎల్ఎస్ఏ మహబూబ్ నగర్ తరఫున మేము కొన్ని స్టిక్కర్స్, పోస్టర్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. వీటిని అన్ని కాన్స్పిక్యూస్ పార్ట్స్లో, అదేవిధంగా స్కూల్స్, ఇంపార్టెంట్ ఆఫీసెస్లో అక్కడ మనం ఫిక్స్ చేస్తాము. సో సాధారణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క వారం యొక్క ఉద్దేశం తెలియజేయాలి. అదేవిధంగా వీళ్ళు మొత్తంగా కూడా ఈ రహదారి భద్రతని ఎలాగా మనం పాటించాలి అనే చిన్నపాటి ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు మనము వీటిని రిలీజ్ చేస్తున్నాము. దీని ప్రకారంగా మామూలుగా జనరల్గా తెలిసిందే, అందరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేయాలి. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించకూడదు. 2 వీలర్స్ అయితే హెల్మెట్, 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా పాదచారులు కూడా జిబ్రా క్రాసింగ్లు అది చూసుకోవాలి. అందరూ కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా పాదచారులు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అంటే సిగ్నల్స్ని ప్రాపర్గా పాటించాలి. కొంతగా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రాపర్గా డ్రైవ్ చేసి అందరి ప్రాణాలు భద్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం, దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పొట్టెత్తడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లు దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. సాధారణ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆదివారాలు, సోమవారాలు అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు క్యూ లైన్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే 3 విడతలుగా ఉదయం 7:30 మధ్యాహ్నం 2:30 రాత్రి 9 గంటలకు స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్లు, తాగునీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, శుభ్రత, దర్శన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన మార్గాని భరత్, హిందువులకు దేవాలయాలు ఎంతో పవిత్రమైనవి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కలియుగ క్షేత్రమైన తిరుపతిలో గోవిందరాజుల స్వామివారి గుడి గోపురం పైనకి ఎక్కి ఒక ఉన్మాది చేసిన రాదంతం మనం ఎంతో గౌరవంతో, భక్తితో దేవాలయంలోకి చెప్పులు లేకుండా ప్రవేశిస్తాం. అలాంటిది ఉన్మాది తన పాదాల కింద పవిత్ర దేవాలయాన్ని తొక్కుతూ చేసిన ఘాతకం క్షమించరాని నేరం. అలాగే దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ ఆలయంలో శివలింగం ధ్వంసం చేసిన వ్యక్తి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుని సొంత తమ్ముడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణ పుష్కరాల్లో 44 దేవాలయాలు ధ్వంసం, గోదావరి పుష్కరాలలో 28 మంది తొక్కిస్లాట్లో దుర్మరణం, రాజమండ్రి సిటీలోనూ సుబ్రహ్మణ్యం స్వామివారి విగ్రహం చేతులు విరగ్గొట్టడం, ఇలా కోకొల్లలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి సనాతిని అనుకునే
పవన్ కళ్యాణ్ నోరు మెదపరు. కూటమి భాగస్వాములు అయిన బీజేపీ ప్రభుత్వం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నోరు మెదపరు. ఇంకా ఎవరు కాపాడతారు హిందూ ధర్మాన్ని? వాతావరణ కాలుష్యం. మనం ప్రతిరోజు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎక్కువ, అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటాం. మన రాజమండ్రి నగరానికి వచ్చేసరికి ఎంతమందికి తెలుసు ప్రస్తుతం మన రాజమండ్రిలో వాతావరణ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలియడం లేదు. అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితిలో మన నగరం ఉంది. 2021లో దేశ కాలుష్యం లేని నగరాలలో మన రాజమండ్రి సిటీ 6వ స్థానంలో ఉంది. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ప్రధానమైన అంశాలు చూస్తే, ఇవాళ హిందువుల పట్ల ఎంత అగౌరవంగా ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత హేయమైన చర్యలు అని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ, నాకు 90 ml మందు ఇస్తే కానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము, మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగుల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది, వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నారు. ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి? భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నా. సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరు, విఐపీలకు మట్టుకి క్యూ లైన్. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు 2 టౌన్ సిఐ మహమ్మద్ అజ్విద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పండుగల సమయంలో ఇల్లు ఖాళీలు ఉండడాన్ని గమనించి
దొంగలు రెచ్చిపోతారని హెచ్చరించారు. అందుకే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇళ్లకు తాళాలు వేసే ముందు అన్ని కిటికీలు సక్రమంగా మూసివేయాలని, విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచాలని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా టూ టౌన్ పరిధిలో గస్తీని మరింత కఠినం చేస్తున్నట్లు తెలిపారు. రాత్రిపూట ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపడుతున్నామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు. ఇక ప్రజలు పోలీస్ శాఖతో సహకరిస్తే పండుగలు ప్రశాంతంగా సాగుతాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రజలు ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. దొంగతనాలు జరగకుండా ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి సూచన చేయడం జరుగుతుంది. ఇవి మా గౌరవనీయులు ఎస్పీ గారు డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ప్రజలు ఇండ్లలో ఎలాంటి వస్తువులు కూడా విలువైన వస్తువులు పెట్టుకోకూడదు. డబ్బు కానీ, బంగారు ఆభరణాలు కానీ, ఇంకా విలువైన ఇతర వస్తువులు కానీ ఉంచకూడదు. లాకర్లలో ఉంచుకోవాలి. లాక్ చేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో గట్టి లాక్, నాణ్యమైన లాక్ వాడాలి. అది కనపడకుండా బయటికి మేము ఇంట్లో లేము అనే విషయము తెలియకుండా, దొంగలకు తెలియకుండా కట్టంతో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు లైట్లు వెలుగుతూ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా గేటుకు తాళం వేయకూడదు. దాని ద్వారా మెసేజ్ ఇస్తున్నారు మేము లేము ఇంట్లో అని చెప్పి. దాన్ని నివారించడానికి గేట్ లాక్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటివి. ఇంకా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఇంటి ఇరుగు పొరుగు వారు, నైబర్స్ అందరికీ చెప్పి పెట్టాలి. ఎవరన్నా ఈ కాలనీ వాసులు ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే పోలీస్కి డయల్ 100 కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. ఇటు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో దొంగతనాలు జరగకుండా, ఎలాంటి డబ్బు సొమ్ము పోకుండా, లాస్ కాకుండా. ఇదే మాదిరిగా ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో దొంగల ముఠాలు రద్దీని ఆసరాగా చేసుకొని బ్యాగులు, పర్సుల్లో ఉండే విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే డబ్బు కానీ, మీ జేబుల్లో కానీ, ఈ మొబైల్ ఫోన్ల లాంటివి కానీ, ఇవి దృష్టి అంతా బాగా రద్దీ ఉంటుంది. పండుగ వేళ అందరు ఊళ్ళోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇదే అదునుగా భావించి వాళ్ళు వస్తారు, చూస్తారు. అటెన్షన్ మొత్తము సీట్ల కోసం అని చెప్పి అందరూ పరిగెడతారు డోర్లు వెంబడి. దాంట్లో ఆ దుర్గులాట కామన్ అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ ముఠా ఇంకా ముందు సీట్ల కోసం అని చెప్పి అక్కడిక్కడ తగ్గుతూ దాని మీద కాన్సన్ట్రేషన్ అది డైవర్ట్ చేసేసి కట్ చేసి కొట్టేస్తారు. ఈ వస్తువులు కొట్టేస్తారు. కాబట్టి దీన్ని జాగ్రత్త వహించాలి. మీ సీటు కంటే కూడా మీ విలువైన ఆభరణాలు, వస్తువులు, మొబైల్ ఫోన్ కానీ, డబ్బు కానీ ఇవి ముఖ్యం అనే విషయం, దొంగలు ఉంటారు అనేది ఎప్పటికీ గ్రహించి మీరు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మోసాల బారిన పడకుండా, దొంగతనాల బారిన పడకుండా రక్షించుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన మహబూబ్ నగర్ జిల్లా సైబర్ వారియర్స్ కు డీజీపీ చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు. సైబర్ నేరాల నియంత్రణ, సైబర్ అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను మహబూబ్ నగర్ జిల్లా సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుళ్లకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3 నెలలకు ఒకసారి సైబర్ నేరాలపై అవగాహన, బాధితులకు రిఫండ్ల సాధనలో ఉత్తమ సేవలు అందించిన టాప్ 5 సైబర్ వారియర్లు ఎంపిక చేయగా అందులో మహబూబ్ నగర్ జిల్లా నుంచి 3 పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది.
జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పన్నపల్లి నందు సురక్ష పోలీస్ కళా బృందం షీ టీం ఏహెచ్టియు సంయుక్తంగా సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేస్తే ఉత్తమ భవిష్యత్ సాధ్యమవుతుందని తెలిపారు. పోలీస్ కళా బృందం సభ్యులు పాటలు సందేశాల ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ నియంత్రణ, మొబైల్ డ్రైవింగ్ చేయరాదని విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికి ఇవ్వకూడదని, మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్ లైన్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాల్య వివాహాల అక్రమ రవాణా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తూ బాలికలు, మహిళల భద్రతను షీ టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని, అవసరమైతే షీ టీం నంబర్ 8712659365 సంప్రదించాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పనులపై గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో మార్కాపురం జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో పాటు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టే పనులు ప్రజలకు దీర్ఘకాలిక ఉపయోగం కలిగేలా ఉండాలని, చేపట్టిన ప్రతి పనిలో నాణ్యత, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. కూలీలకు కేటాయించిన పనుల సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, కూలీ వేతనాలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేసిన టైంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అంటే కన్నీటి పర్యంతం అయ్యేంత ఇంత కష్టపడ్డాం మా జిల్లా కోసం అని చెప్పేసి మేము మా జిల్లా ప్రజలందరూ కూడా ఇది మా ఆకాంక్ష ఇప్పుడు మాకు నెరవేరిందని చెప్పేసి ఆయన ఒక ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఈ జిల్లా కోసం ఈ ప్రజలందరూ కూడా ఎంత డీప్గా దీనికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది, కొత్తగా ఈ జిల్లా ఏర్పడి దీనికి జిల్లా ఫామ్ అవ్వడం అంటే కనుక ఇక్కడ అందరు ఆఫీసర్స్, జిల్లాకు సంబంధించిన సుమారు 44 డిపార్ట్మెంట్లు ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. కలెక్టర్ అందుబాటులో ఉంటారు, ఎస్పీ అందుబాటులో ఉంటారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు అందుబాటులోకి వచ్చారు. ఇప్పుడు ప్రత్యేక జిల్లా ఉంటేనే మేము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మీరు అందరూ ఆకాంక్షించడం బట్టి ప్రభుత్వం దాన్ని అంగీకరించి జిల్లా చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంతో కూడా కోఆపరేట్ చేసి అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం యొక్క గౌరవం దేని మీద ఆధారపడుతుందంటే కనుక ఆ కుటుంబం ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిశుభ్రత మీద ఆధారపడుతుంది. ఏ విలేజ్, ఏ కుటుంబం అయితే పరిశుభ్రత పాటిస్తుందో మా కుటుంబంతో పాటు ఆ విలేజ్ కూడా పేరు వస్తుంది. ఆ విలేజ్ వల్ల ఆ మండలానికి పేరు వస్తుంది, ఆ మండలం వల్ల జిల్లాకు పేరు వస్తుంది, జిల్లా వల్ల రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి.
ప్రతి ఈవెంట్లోని కూడా ప్రతి నెల మీ అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా ఒక శనివారం దీనికోసం అని చెప్పేసి కేటాయించి ఆ శనివారం నాడు మొత్తం పరిశుభ్రత అని చెప్పేసి అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతున్నాం. ఈ నెల సంక్రాంతి నెల కాబట్టి ఈ నెలని ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండగకి ఎట్లాగైతే మన కుటుంబాలు మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, గ్రామాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల అభివృద్ధి, కాలువల శుద్ధి, రహదారుల మరమ్మతులు, పచ్చదనం పెంపకం వంటి పనులకు ప్రాధాన్యం చేపట్టాలని సూచించారు. గ్రామ సభల్లో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఏ రకంగా మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉండే వాళ్ళము చూసుకుంటేనే తలుచుకుంటేనే బాధేసేది. నేను తొలిగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలలో ఈ రకమైనటువంటి వాతావరణాలు ఉండేవి. నేను అప్పటికే చాలా ప్రాంతాలు చూశాను. అటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గ్రామాలు చూశాను. మన గ్రామాలకు వాళ్ళ గ్రామాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది. వాళ్ళ గ్రామాలు అందమైనటువంటి పల్లెటూరు వాతావరణంలో ఒక పట్టణ వాతావరణాన్ని తలపిస్తూ సినిమాలలో మనం ఏదైతే గ్రామాలు చూస్తున్నామో ఆ గ్రామాలు అక్కడ ఉండేవి. కానీ మన గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామాలు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి వచ్చామే కానీ పూర్తి స్థాయిలో బాగున్నాయనేటువంటి పరిస్థితులకు మనం ఇంకా రాలా. చాలా వరకు ఇప్పటికి కూడా త్రాగటానికి నీళ్లు లేక బోర్ల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం. అలాగే పశువులకు కూడా తాగటానికి నీళ్లు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం కొన్ని దుర్భర పరిస్థితుల్లో కొన్ని కాలాలు ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితులన్నీ అధిగమించుకోవాలా, ఈ పరిస్థితుల నుంచి మారాలా, మన గ్రామాల్ని మనమే బాగుపరుచుకోవాలా. దానికి ఒక అధికారులు, ఒక ప్రజాప్రతినిధుల వల్లనే కాదు, మీ యొక్క సహకారం చాలా అవసరం. మీ గ్రామాన్ని, మీ ఊరిని, మీ ఇంటిని, మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని కూడా ఎవరో చేయాలా, ఎవరో చేసి పట్టించుకోవాలనుకుంటే అది ఇంకా మన అమాయకత్వం అవుతుంది. మన ప్రాంతాన్ని మనం బాగుపరుచుకునే విధంగా, మన ఊరిని, మన ఇల్లుని మనం శుభ్రపరుచుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఉద్యమించాల. ఒక ఉద్యమమైన బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఓటర్ జాబితాల తయారీలో పూర్తి నిష్పక్షపాతం వ్యవహరిస్తాం, స్పష్టం చేసిన మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్. రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచన. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు సూచించిన టూ టౌన్ సిఐ మహ్మద్ అజవుద్దీన్. సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన మహబూబ్ నగర్ జిల్లా సైబర్ వారియర్స్. డీజీపీ చేతుల మీదుగా నగదు, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేత. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.